ఒకసారి వార్త చూడండి, చదివిన పూర్తిగా. అడ్డంగా దొరికిపోయిన కల్తీ కీటకాలు. ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో 8 ట్యాంకర్లు. అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవిలో నింపినవే. అంటే ఏఆర్ డైరీలో నింపలా. తమిళనాడు ఎక్కడైతే దుండిగల్లో ఉందో ఏఆర్ డైరీ అక్కడ నింపలేదంటండి. తిరుపతి సమీపంలో ఉన్న వైష్ణవిలో నింపేశారంట. వైష్ణవి డైరీలో నింపేశారు. అంటే పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీలో నింపేశారు. యూపీలోని బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి కొనుగోలు. కొన్నది కిలో 355కి, అమ్మిన ధర 318కి. ఇది ఎలా సాధ్యమో వాళ్ళకే తెలియాలి. మనం 355 రూపాయలు కొని తిరిగి 318 రూపాయలకి అమ్ముతున్నామంటే ఖచ్చితంగా కల్తీ జరిగే ఉంటుంది కదండి. నీకు వచ్చిన వార్త కూడా అదే. అడ్డగోలుగా కల్తీ చేయకుండా ఇది ఎలా సాధ్యం? 5 ట్యాంకర్లు పెనుబాక దిండుగల మీదుగా తిరుమలకు, 3 ట్యాంకులు నెయ్యి నేరుగా తిరుమలకే. టోల్ గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం. స్టేట్ జీఎస్టీ నివేదికలో విస్తుగొలిపే నిజాలు. సో అడ్డంగా దొరికేసారు, అందులో అలాంటి సందేహం లేదు. ఇక్కడ కూడా చదివినిపిస్తాను చూడండి. ఇవ్వండి, ఏఆర్ డైరీ తమిళనాడులో దిండుగల్లో ఉంది. నిబంధన ప్రకారం తమ డైరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ తిరుపతి సమీపంలోని ఉన్న వైష్ణవి డైరీ నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. కొన్ని ట్యాంకర్లు పెనుబాక నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నాయి. అవి దిండుగల్ తిరుపతి మధ్య ఉన్న టోల్ గేట్లు దాటకపోవడమే దీనికి రుజువు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఇది ఉంది చూడండి. ఇక్కడ చదివితే కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది మనకి. మార్కెట్లో కిలో 1600 కంటే తక్కువకి ఎక్కడ దొరకతావు. బోలేబాబా డైరీ నుంచి తిరుపతి సమీపంలో పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ కిలో 350 రూపాయల చొప్పున 355 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అదే నెయ్యి ఏఆర్ డైరీకి కిలో 318కి అమ్మింది. అంటే కిలోకు సుమారు 37 రూపాయల నష్టం. నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారనేందుకు ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? వైష్ణవి డైరీ నుంచి కిలో 318 రూపాయలు కొనుగోలు చేసిన నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి 319 రూపాయల చొప్పున సరఫరా చేసింది. అంటే అంతా గోల్మాల్. బోలేబాబా నుంచి వైష్ణవి, దాని నుంచి ఏఆర్ నెయ్యి కొనుగోలు తిరుమలకు సరఫరా చేసిందని రుజువైంది. ఇదండి వార్త. అందుకే కావచ్చు మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి ఆవు నెయ్యి కంటే పందు నూనె గొప్పదని చెప్పాడు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళంతా పెద్ద స్కామ్ అండి, కీటకాలు వీళ్ళంతా కూడా. దీని వెనకతల వీళ్ళకి తెలియకుండా ఏమీ జరగల. ఇక్కడ చూసారా, వైష్ణవి ఏమో బోలేబాబా డైరీ నుంచి కొంటుంది 355 రూపాయలకి. వీళ్ళ నానా రకాలుగా కల్తీ చేసి తిరిగి ఏఆర్ డైరీకి ఎంతకు అమ్ముతారండి? 318 రూపాయలకి. ఏఆర్ డైరీ వారు మాత్రం తిరుమలకి ఎంతకండి? 319 రూపాయలకి. అంటే మార్జిన్ అంతా 318, 319 ₹1. కానీ ఇక్కడ చూసారా, ఏఆర్ వైష్ణవి డైరీ వాళ్ళు కొన్నది మాత్రం 355 రూపాయలకి. వీళ్ళు అమ్మేది చాలా తక్కువ, 37 రూపాయలు నష్టంగా అమ్ముతున్నారు కిలో. అందులో ఏమీ కలపకుండా అంత తక్కువగా అమ్మరు. వ్యాపారం చేసి కూడా ఎవడైనా సరే మనం దాన్ని ఎక్కువ రేటు కొని తిరిగి తక్కువకు అమ్మామంటే ఖచ్చితంగా ఎంతో కొంత కల్తీ జరిగే ఉంటుంది కదా. ఇగో ఆధారాలు. పైగా ఏంటంటే కొన్ని ట్యాంకర్ లేకుండా టోల్ గేట్ కూడా దాటకపోవడం. అంటే డైరెక్ట్గా ఈ వైష్ణవి డైరీ నుంచే తిరుపతికి వచ్చేసినాయి. ఏఆర్ డైరీ వరకు కూడా వెళ్ళా, అక్కడి నుంచి కూడా రాలా. కొన్ని ట్యాంకర్లు డైరెక్ట్గా సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారండి. పొంతలనేని సమాధానాలు, పిచ్చ మాటలు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత మాట్లాడిపించడాలు, వైవి సుబ్బారెడ్డి చేత మాట్లాడిపించినప్పుడు మాకు అనుమానం అప్పుడే వచ్చింది. మీరు ఎలాంటి పిచ్చ చేస్తారు వేస్తారని చెప్పేసాను. ఇప్పుడు పెట్టించండి. వీళ్ళు అందుకేనా పందు నూనె ఖరీదైందని చెప్పేసి వాగేది. దీనికి ఎవడైనా సమాధానం చెప్తాడయ్యా? ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు. పైగా నేను వచ్చి నువ్వేమైనా పాఠాలు చెప్తావు? సిట్ అవసరం లేదా? బిట్ అవసరం లేదా? అధికారులందరూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పైన నమ్మకం ఉండదా? సుప్రీంకోర్టు నియమించిన సిట్ పైన నమ్మకం ఉండదా? మీకు మీరు తేల్చేస్తారు. అంటే మీకు మీరే సుప్రీమా? అంటే జనాలు పిచ్చోళ్ళ. పైగా నేను ఏమని మాట్లాడతాడంటే వాళ్ళు కూడా అనుకూలంగానే ఇస్తారు. సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదు, కల్తీ జరగనే లేదని చెప్పి తెలిసిపోతుంది కదా అని మాట్లాడతారు. ఇది చూడు, ఈ వార్త చదివినోడు ఎవరికైనా క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నానండి. నేను ఒక వస్తువు కొన్నాను, 350 రూపాయలకు కొన్నాను. తిరిగి నేను అమ్మేటప్పుడు 320 రూపాయలకో 318 రూపాయలకి అమ్మాను అనుకో, ఖచ్చితంగా ఏదో గోల్మాల్ ఉంటుంది కదా. ఇక ఈ పాలు, నెయ్యి, నూనె ఇలాంటి వాటిలో ఏమీ కలపకుండా అది సాధ్యపడే పని కాదు. ఉదాహరణకి
వీళ్ళు ఒక 1000 కేజీలు ఆవుని కొన్నారనుకుందాం, ఉదాహరణకు 355 రూపాయలకి. దాంట్లో నాసిరకమైంది ఏదైనా సరే, అది పంది నూనె, పంది కొవ్వ, లేదంటే పశువుల కొవ్వ అనేది కాదు, దాన్ని డబల్ చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చింది కాబట్టి అందులో కలిపి దాన్ని డబల్ చేసుకుంటారు. అంటే టన్ను కొని ఉంటే దాన్ని 2 టన్నులు చేసుకుంటారు. టన్నును 2 టన్నులు చేసి 37 రూపాయలు పోతే పోయినాయి. అంటే అడ్డాకాడికి టన్నును 2 టన్నులు చేసి 318 రూపాయలు చొప్పున అమ్మేశారండి. అది వాళ్ళు చేసింది. నెయ్యిని కల్తీ చేసి పాడు చేసి ఆ రకంగా చేసుకొచ్చారు. పైగా నన్ను జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ఇస్తాడు, పాఠాలు చెప్తాడు, అందరికీ పాఠాలు చెప్పేస్తాడు. నాకేమీ తెలియదు, నేను అమాయకుని అంటాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడు ఈ వార్తల పైన, మళ్ళీ సేమ్ అలాగే మనం మాట్లాడాడు కదా, బంగారం లాంటిది అన్నాడు, పంది నూనె వచ్చేసి బంగారం లాంటిది అన్నాడు. ఇప్పుడు చెప్పాయా, ఇది చూసిన తర్వాత కల్తీ జరగలేదు అంటే ఎవడన్నా నమ్ముతాడా? రేపు పొద్దున్న మీకు చెక్కేస్తారు, మీరు సుక్కలు చూపించేస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, దేన్ని వదలలేదండి. అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ దోచేసాడు. అది ఇదని కాదు, ఏ ఒక్కదాన్ని వదల్లా. ఇసుకలో వదల్లా, మద్యంలో వదల్లా, ఇతర కార్యక్రమాల్లో ఇతర దేంట్లోని వదలలేదు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తన అక్రమ సంపాదనకి అడ్డాగా మార్చేసుకున్నాడు. దానికి నిదర్శనం ఇదే, ఇంతకు మించి నిదర్శనం ఏం అవసరం లేదు. పైగా సుప్రీంకోర్టు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, సుప్రీంకోర్టు తీర్పు ఒకటి చెప్తే దాన్ని వక్రీకరించి వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. దీనికి సమాధానం చెప్పాలి. సిగ్గున్నవాడు ఎవడైనా సరే, ఈశ్వర్ గడు వస్తాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేదంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వస్తాడా, వీటికి సమాధానాలు చెప్పాలండి. మీరు వాళ్ళకి ఎందుకు అంత తక్కువ కట్టబెట్టారు అనేది కదా మెయిన్. అవునా? ఏఆర్ డైరీ కెపాసిటీ ఎంత, అసలు మధ్యలో వైష్ణవి ఎందుకు వచ్చింది? మీరు కాంట్రాక్ట్ కట్టబెట్టింది ఒకరికైతే వైష్ణవి మధ్యలోకి ఎందుకు వచ్చిందండి? ఆ ట్యాంకర్లు వచ్చినప్పుడైనా సరే మీరు ఎందుకు వచ్చారు, మీ ట్యాంకర్లు ఎందుకు వచ్చారని చెప్పేసి ఎవడో అడగలేదా? డైరెక్ట్గా ఏఆర్ డైరీ నుంచి కూడా రాలేదు కదా, డైరెక్ట్గా ఇక వైష్ణవి నుంచే తిరుపతికి వచ్చేసినాయి ట్యాంకర్లు. 8 ట్యాంకర్లు డైరెక్ట్గా వైష్ణవి నుంచి వచ్చేసినాయండి. ఏఆర్ డైరీ నుంచి రాలా, డైరెక్ట్గా వైష్ణవి నుంచి వచ్చేసినాయి. దీని వెనకాతలు పెద్ద పెద్ద తలకాయలా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, ధర్మారెడ్డా, వైవి సుబ్బారెడ్డా, కరుణాకర్ రెడ్డా తెలియదు, కానీ తీగ లాగితే డొంక మొత్తం కదులుద్దండి. వార్త చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వార్తలు చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడా, 5 ఏళ్ల కాలం పాటు దోచుకోవడానికి అయ్యాడురా అనే ఫీలింగ్ కలిగేస్తుంది అన్నమాట. పైగా వచ్చి పాఠాలు చెప్తాడు సుద్దపోసలాగా, ఆ ఏడు మొహం ఒకటి ఇట్టేసుకొని సగం విడిచినట్టు సగం నవ్వునట్టు, ప్రజలను నమ్మించడానికి, ప్రజలను మోసం చేసడానికి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడిపోతాడు.